అందరికీ నా నమస్కారం అండి. ఇక్కడ మీకు ఇంటర్మీడియేట్‌కి సంబంధించినటువంటి టోటల్ టాపిక్స్, అన్ని టాపిక్స్ అనేవి కవర్ చేయబడినయి. అట్లానే ఏదైతే స్టడీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉందో, వాటికి సంబంధించి కూడా పూర్తిగా లెటర్స్ కానివ్వండి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ క్లోజ్ టెస్ట్ కానివ్వండి, రీడింగ్ కాంప్రహెన్షన్ కానివ్వండి, ఫిల్లింగ్ ఏ ఫార్మ్ కానివ్వండి, తర్వాతొచ్చేసి స్ట్రెస్ కానివ్వండి, నోట్ మేకింగ్ కానివ్వండి, రెజ్యూమే కానివ్వండి, ఇవన్నీ కూడా కవర్ చేయబడి ఉన్నాయి. దయచేసి గమనించండి. ఇవన్నీ కూడా ప్లేలిస్ట్‌లోనే మీకు డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉండడం అయితే జరుగుతుంది. పాఠ్యాంశాలన్నీ కూడా కవర్ చేయబడినయి. అట్లానే నోట్స్ కూడా ప్రొవైడ్ చేయబడినవి. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. అండ్ డిస్క్రిప్షన్‌లో మీకు అవన్నీ కూడా అవైలబుల్‌గా అయితే ఉంటాయి. ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌కి సంబంధించి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అయితే ఉన్నాయి. స్టడీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్‌లో భాగంగా వాటిని ఇప్పుడు చూద్దాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇదేంటంటే కొన్ని ఫ్రేజెస్ వాడతాం మనం. బ్రెయిన్ అండ్ నర్వ్ స్పెషలిస్ట్ అని 3 పదాలు వాడే బదులు సింపుల్‌గా న్యూరాలజిస్ట్ అంటే సరిపోతుంది. అంటే నరాల వైద్యుడు, నాడీ వ్యవస్థ మరియు మెదడు నిపుణుడికి సింపుల్‌గా న్యూరాలజిస్ట్ అంటాం. డాక్టర్ ఎవరికి నరాలకు సంబంధించిన అన్ని కూడా ఈ న్యూరాలజిస్ట్ అయితే చూడడం అయితే జరుగుతుంది. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే ఒకే ఒక పదంతో పదబంధాలని అండ్ చాలా పదాలు బదులుగా ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేది వాడొచ్చు. ఇవి మల్టిపుల్ చాయిస్ క్వెషన్ న్యాచురల్ లాగా ఇవ్వడం అయితే జరుగుతుందండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్టర్స్ చూద్దాం. కార్డియాలజిస్ట్ అంటే హార్ట్ స్పెషలిస్ట్, గుండె జబ్బుల వైద్యుడు అనమాట. డర్మటాలజిస్ట్ అంటే డర్మా అంటే చర్మం అని, కార్డియో అంటే హార్ట్ అని, డర్మా అంటే స్కిన్ అని అనమాట. స్కిన్ స్పెషలిస్ట్ ని డర్మటాలజిస్ట్ అంటారు. న్యూరాలజిస్ట్ అంటే బ్రెయిన్ అండ్ నర్వ్ స్పెషలిస్ట్ ని న్యూరాలజిస్ట్ అంటారు. నాడీ వ్యవస్థ మరియు మెదడు నిపుణుడు. పీడియాట్రిషియన్ అంటే పిల్లల వైద్యుడు, చైల్డ్ స్పెషలిస్ట్. ఆర్థోపిడిస్ట్ అంటే బోన్ స్పెషలిస్ట్ అన్నమాట, ఎముకల వైద్యుడు. ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్, క్యాన్సర్ వ్యాధికి సంబంధించినటువంటి నిపుణుడిని ఆంకాలజిస్ట్ అంటారు. అండ్ ఆప్థమాలజిస్ట్ అంటే కంటి వైద్యుడు. డెంటిస్ట్ అంటే దంత వైద్యుడు. సైకియాట్రిస్ట్ అంటే మానసిక వైద్యుడు, మానసిక రోగాలను చూసేటటువంటి డాక్టర్ని సైకియాట్రిస్ట్ అంటారు. డాక్టర్ ఆయన. సైకాలజిస్ట్ మళ్ళీ వేరు. సైకియాట్రిస్ట్ అంటే మానసిక వైద్య నిపుణుడు అనమాట. వెటర్నరియన్ అంటే యానిమల్ డాక్టర్ అని, పశు వైద్యుడు అనేసి అర్థం. తర్వాత స్టడీ ఆంథ్రపాలజీ, మానవ శాస్త్రం, మనిషి పుట్టుక ఎలా జరిగింది అండ్ అంటే మనిషి పుట్టుక పుట్టుక తర్వాత ఉండేటటువంటి సోషల్ రిలేటెడ్, అంటే పుట్టిన తర్వాత అతనికి 5 ఏళ్ళు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితులు, రకరకాల మతాల్లో, కులాల్లో అండ్ డిఫరెంట్ దేశాల్లో ఎలా ఉంటుంది అనేది ఆంథ్రోపాలజీ చూస్తుంది. పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి, ఒక్కొక్క చోట ఒక్కో రకంగా జరుగుతాయి, అట్లా ఉంటాయి. జనరల్‌గా చైనాలో అనుకోండి, ఏం చేస్తారంటే పాదాలు చిన్నగా ఉండాలని కట్లు పెట్టేస్తారు. టీనేజ్‌కి ముందే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే కట్టేస్తారు. ఎంత చిన్న పాదం అయితే అంత అందం అని అర్థం. అలానే ఆఫ్రికాలో వచ్చేసి మెడకి గొలుసులు వేస్తారనమాట. పొడుగ్గా ఉండాలి. ఎంత పొడుగు మెడ ఉంటే అంత అందం అన్నమాట. అవన్నీ కూడా ఆంథ్రోపాలజీ డిస్కస్ చేస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనమాట. ఆర్కియాలజీ అంటే పురావస్తు శాస్త్రం. అంటే మనిషి ఏవైతే యాన్షియంట్ రిమైన్స్ ఉన్నాయో, అంతకుముందు పుస్తకాల మీద రాయడం అనేది లేదు. కేవలం ఈ వస్తువులను చూసి వాళ్ళ వాళ్ళ కళా నైపుణ్యాన్ని అర్థం చేసుకోవాల్సింది. ఆర్కియాలజీ పురావస్తు శాస్త్రం. ఆర్నిథాలజీ అంటే పక్షి శాస్త్రం. ఎంటామలజీ అంటే కీటక శాస్త్రం. జువాలజీ అంటే జంతు శాస్త్రం. బోటనీ అంటే వృక్ష శాస్త్రం అనమాట. ఫిలాలజీ అంటే స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్. లాంగ్వేజెస్ పట్ల ప్రేమ ఉన్నవాడు స్టడీ చేస్తాడు. అంటే ప్రేమ అని అర్థం. ఫిలడెల్ఫియా అంటే సోదర ప్రేమ నగరం. ఫిలడెల్ఫియా అంటే సోదర ప్రేమ నగరం అని అర్థం అనమాట. ఫిలాలజీ అంటే స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్. సీస్మాలజీ అంటే భూకంప శాస్త్రం. మెటీరియాలజీ అంటే వాతావరణ శాస్త్రం. ఓషినోగ్రఫీ అంటే సముద్ర శాస్త్రం అనమాట, స్టడీ ఆఫ్ ఓషన్స్. మెటరాలజీ అంటే వెదర్, స్టడీ ఆఫ్ వెదర్ అంటే వాతావరణం, ఎప్పుడు ఎల్‌నినో వస్తుంది, లేకపోతే ఎప్పుడు వాతావరణం అనేది ఎట్లా సంవత్సరానికి తగ్గట్టుగా మొత్తం చెప్పేస్తారనమాట. అంటే ఈసారి ఎల్‌నినో ప్రభావం లేదు, డైరెక్ట్‌గా ఋతుపవనాలు డైరెక్ట్‌గా వచ్చేస్తాయి. ఇలాంటివి ఎక్కడెక్కడ జరిగేటటువంటి అన్నీ కూడా గమనిస్తూ ఉంటారు వీళ్ళు.
తర్వాత టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ రూల్స్. మోనార్కీ, మోనో అంటే సింగిల్ అని అర్థం, ఒకే ఒక వ్యక్తి, అది రాజు కావచ్చు రాణి కావచ్చు పరిపాలిస్తే రాజరికం. ఇంగ్లాండ్ని రాణి పరిపాలించిన ఆమె ఒకళ్ళే పరిపాలించారు కాబట్టి మొనార్కీ రాజరికం. డెమోక్రసీ, డెమోస్ అంటే పీపుల్ అని అర్థం, రూల్ బై పీపుల్ ప్రజాస్వామ్యం. అరిస్టోక్రసీ అంటే రూల్ బై నోబుల్స్, కులీన పాలన అంటే గొప్పోళ్ళు నోబుల్స్ అనేటటువంటి కొంతమంది ఉంటారు, అండ్ వాళ్ళు ఎవరి నోబుల్స్ అంటే వారసత్వంగా ఆ నోబుల్ అనేది వస్తుంది. అది రకరకాలుగా కావచ్చు, వారసత్వం ప్రకారం అనమాట. అంటే ఒక వ్యక్తి తర్వాత వాళ్ళ అబ్బాయి అట్లా. ఈ అరిస్టోక్రసీ ఆ నోబుల్స్ అనేవాళ్ళు పరిపాలిస్తారు. ప్లూటోక్రసీ రూల్ బై వెల్తీ, ఎవరైతే దేశంలో గొప్ప ధనికులు ఉంటారో వాళ్ళు పరిపాలిస్తుంటారు, దట్ ఈస్ ప్లూటోక్రసీ. అలిగార్కీ అంటే రూల్ బై లా ఫ్యూ, అలిగార్కీ అంటే రూల్ బై ఫ్యూ, అల్ప జన పాలన. కొద్దిమంది ఉంటారు ఆ పై స్థానంలో, వాళ్ళే ఇక ఏంటంటే పరిపాలిస్తూ ఉంటారు, దాన్ని చాలా తక్కువ మందే ఉంటారు, ఎక్కువ మంది ఉండరు. ఆటోక్రసీ రూల్ బై అన్ అబ్సల్యూట్ రూలర్. ఏకఛత్రాధిపత్యం అంటే ఒకటే ఒకడు ఉంటాడు, ఎదురు తిరిగిన అందరినీ కూడా చంపుతా ఉంటాడు, ఆటోక్రసీ. నార్త్ కొరియా ఉంది కదా, అది చెప్పుకోవచ్చు ఆటోక్రాటిక్ అని. థియోక్రసీ ఇది వచ్చేసి ఏంటంటే దేవుని పాలనగా చెప్తూ మత గురువులు పాలిస్తారు, అండ్ రూల్డ్ బై రిలీజియన్ పీపుల్ అన్నమాట. ఈ థియోక్రసీ అంటే దేవుని పేరు మీద ఈ థియోక్రసీ అనేది నడిపిస్తూ ఉంటారు. బ్యూరోక్రసీ ఉద్యోగ స్వామ్యం అంటే ఉద్యోగస్తులు నడిపిస్తుంటారు ప్రభుత్వాలని. జనరల్గా మనం ఎవరైతే ఓటేస్తాం అండ్ రాజకీయ నాయకులు వాళ్ళు ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళు పరిపాలిస్తుంటారు. వాళ్ళు కనుక డమ్మీలు అయితే ఉద్యోగస్తులు ఇక పరిపాలన అనేది జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యం ముసుగులోనే జరుగుతూ ఉంటుంది ఉద్యోగస్వామ్యం అనేది. బ్యూరోక్రసీ. టెక్నోక్రసీ సాంకేతిక నిపుణుల పాలన అంటే ఎవరైతే టెక్నికల్గా స్టాండర్డ్ బాగా అచీవ్ అనేది చేస్తారో అండ్ వాళ్ళు రూల్ చేస్తారు, వద్దన్నా కానీ ఆటోమేటిక్గా పవర్ అనేది వాళ్ళ హ్యాండ్స్లోకి వెళ్తుంది, దాన్ని టెక్నోక్రసీ అంటారు. రూల్ బై టెక్నికల్ ఎక్స్పర్ట్స్. అనార్కీ అంటే అరాచకత్వం, అబ్సెన్స్ ఆఫ్ గవర్నమెంట్, గవర్నమెంట్ని పట్టించుకోరు, ప్రజలందరూ కూడా ఏం చేస్తారు అంటే ఏదో ఒక పెద్ద ఆందోళన చేపట్టి ప్రభుత్వాన్ని కూలదోస్తారు అండ్ వాళ్ళకి నచ్చని వాళ్ళ మీద రకరకాల అఘాయిత్యాలకు ఒడిగొడతారు, దాన్ని అనార్కీ అంటారు. టైప్స్ ఆఫ్ కిల్లింగ్. సూసైడ్ అంటే కిల్లింగ్ వన్ సెల్ఫ్, తన్ను తాను చంపుకోవడాన్ని సూసైడ్ అంటారు. హోమిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ ఏ మ్యాన్, నరహత్య అన్నమాట. హోమిసైడ్ అనేది మర్డర్ అంటామే, దట్ ఈస్ హోమిసైడ్. రెజిసైడ్ అంటే రాజుని చంపడం. ఫ్రాట్రిసైడ్ అంటే సోదర హత్య, ఫ్రాట్రీ అని ఏమంటారు, FRAT రైట్, CID, ఫ్రాట్రిసైడ్ సోదర హత్య. ఫ్రాట్రిసైడ్ అంటే పితృహత్య. మ్యాట్రిసైడ్ అంటే మాతృహత్య. ఇన్ఫాంటిసైడ్ అంటే శిశు హత్య. జెనోసైడ్ అంటే నరమేధం, ఒక గ్రూప్కి చెందినటువంటి, అంటే అది మతం కావచ్చు, కులం కావచ్చు, లేదా ఇంకో రకమైనది ఏదైనా కావచ్చు. మాస్ కిల్లింగ్ జరుగుతుంది, ఒక తెగ ఇంకో తెగ మీద ఎగబడి చంపుతారు అనమాట, దాన్ని నరమేధం. ప్యారిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ పేరెంట్ ఆర్ రిలేటివ్, బంధువుల్ని హత్య చేయడాన్ని ప్యారిసైడ్ అంటారు. సొరోరిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ ఏ సిస్టర్, సోదరి హత్య. లవర్స్ అండ్ హేటర్స్. బిబ్లియోఫిలి, ఫిలి అంటే ఆల్రెడీ చెప్తున్నాం, ఫిలడెల్ఫియా అలాంటి సోదర ప్రేమ నగరం అనేసి ఫిలడెల్ఫియా అంటే. బిబ్లియోఫిలి అంటే లవర్ ఆఫ్ బుక్స్, పుస్తక ప్రేమికులు. ఫిలాటలిస్ట్ అంటే స్టాంపుల్ని సేకరిస్తారనమాట, స్టాంప్ కలెక్టర్ ఇతను. అలా స్టాంప్స్ని కలెక్ట్ చేయడం అవన్నీ కూడా చాలా ఇష్టం ఉంటుంది అతనికి, ఆ విధంగా చేసేవాడిని ఫిలాటలిస్ట్ అంటారు, స్టాంప్ కలెక్టర్. న్యూమిస్మాటిస్ట్ అంటే నాణ్యాలని సేకరించేవాడు, న్యూమిస్మాటిస్ట్ అంటే కాయిన్ కలెక్టర్ అనమాట. ఫిలాంథ్రోఫిస్ట్, ఇతనికి ఫిలాంథ్రోఫిస్ట్ అంటే ఫిలా అంటే ప్రేమ, ఆంథ్రో అంటే మనుషుల మీద ప్రేమ ఉంటుంది ఇతనికి. వన్ హూ లవ్స్ హ్యుమానిటీ అనమాట, మానవతావాది, పరోపకారి పాపన్లు అంటారు వీళ్ళని, ఫిలాంథ్రోపిస్ట్ని. న్యూమిస్మాటిస్ట్ అంటే నాణ్యాలని సేకరిస్తుంటారు, రకరకాల నాణ్యాలని. మిసాంథ్రోపీ అంటే మానవ ద్వేషి, మనిషి జాతిని ద్వేషిస్తూ ఉంటాడు అనమాట. వీళ్ళని చాలా తక్కువ అంచనా వేయదు, చాలా భయంకరులు వీళ్ళు, రకరకాల వ్యాధుల్ని పుట్టిస్తూ ఉంటారు వీళ్ళు మిసాంథ్రోపిస్టులు. అండ్ మిసోజినిస్ట్, స్త్రీ ద్వేషులు, స్త్రీలు అంటే పడరు, అండ్ వాళ్ళ యొక్క అడ్వాన్స్మెంట్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క ఏదైతే అభివృద్ధి ఉందో
దాన్ని చూసి తట్టుకోలేకపోవచ్చు. అండ్ వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాలు ఏవైతే ఉంటాయో ఆడవాళ్ళ వల్ల, దాన్ని బట్టి స్త్రీ ద్వేషులుగా మారతారనమాట. మిస్యాండ్రిష్ అంటే పురుష ద్వేషులు. అలానే ఒక వర్గం ఉంటుంది. పురుషులు, పురుగులు అన్నట్టుగా ఉంటారు. వాళ్ళని మిస్యాండ్రిష్‌లు అంటారు. వాళ్ళ వల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేవి జనరేట్ అవుతుంటాయి. బిబ్లియోఫోబీ అంటే పుస్తకాలు అంటే భయం, అసహ్యం. బిబ్లియోఫోబీ అంటే పుస్తకాలని చదవడానికి అంత ఇష్టపడరు వీళ్ళు. పుస్తకాలంటే భయపడుతుంటారు. ఇష్టం లేకపోవడం కాదు, భయపడుతుంటారు. టెక్నోఫిలి అంటే టెక్నాలజీ అంటే ఆసక్తి. రకరకాల కొత్త టెక్నాలజీస్ అన్నిటిని కూడా వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే అడాప్ట్ చేసుకుంటా ఉంటారు, కొంటా ఉంటారు, వాడుతూ ఉంటారు, వదిలేస్తూ ఉంటారు. మళ్ళీ కొత్త టెక్నాలజీ వస్తే కొత్త ఐఫోన్ రాగానే పాత ఐఫోన్ తీసేస్తారు, కొత్త ఐఫోన్కి మారిపోతారు. అట్లా అనమాట. టెక్నోఫోబీ టెక్నాలజీ అంటే భయపడేవాళ్ళు. వీళ్ళు ముఖ్యంగా ముసలోళ్ళు అండ్ ఏజ్డ్ పీపుల్ ఉంటారు. ఏది నొక్కితే ఏం జరిగిద్దో తెలీదు, మాకెందుకురా బాబు, రకరకాలు ఉన్నారంట అనేసి వాళ్ళు భయపడుతుంటారు. ట్రావెలర్స్ అండ్ మైగ్రెంట్స్. ట్రావెలర్స్ అంటే ప్రయాణాలు చేసేటటువంటి వ్యక్తులు. మైగ్రెంట్స్ అంటేనేమో ఒక దేశాన్ని వదిలిపెట్టేసి ఇంకో దేశానికి వెళ్ళిపోతుంటారు. యుద్ధం కావచ్చు, కరువులు కావచ్చు, ఇంకోటి వేరేనా కావచ్చు. ఇటినరరీ అంటే ప్రయాణ ప్రణాళిక, మార్గసూచి అనమాట. ప్లాన్డ్ రూట్ ఆఫ్ ట్రావెల్. ఇటినరరీ అంటే ఎట్లా ప్రయాణానికి సంబంధించి టోటల్గా ప్రణాళిక ముందుగానే వేసుకుంటారు ఎవరైనా. జనరల్గా ఎవరైనా వేరే వాళ్ళు ఉంటారు కదా ట్రావెలర్స్, కొన్ని ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటాయి. వాళ్ళు ఉన్నప్పుడు మనం ఈ ప్రణాళికలు వేసుకోలే కానీ వాళ్ళు వేస్తారు. అండ్ మనం ఓన్గా ట్రావెల్ చేసేటప్పుడు ఇక్కడికి వెళ్ళాలి, ఈ ప్రదేశానికి వెళ్ళాలి అనేది మనం చూస్తాం. పిల్గ్రిమేజ్ అంటే తీర్థయాత్రలు. కాశీకి వెళ్తారు అండ్ కన్యాకుమారికి వెళ్తారు, ఇట్లాంటివి అనమాట. గ్లోబ్ ట్రోటర్ అంటే ప్రపంచాన్ని చుట్టి వచ్చేవాడు, ప్రపంచ యాత్రికుడు. గ్లోబ్ ట్రోటర్ అంటే అంటే ప్రపంచం మొత్తం తిరుగుతాడు అనమాట. అతనికి ఒకే లక్ష్యం, తిరగడం మాత్రమే, ప్రపంచం మొత్తం చుట్టేయాలి. వయేజర్ అంటే సుదీర్ఘ ప్రయాణాలు చేసేవాడు. ముఖ్యంగా సముద్ర ప్రయాణికుల్ని వయేజర్స్ అంటారు. గ్లోబ్ ట్రోటర్ యాక్చువల్గా భూమి మీద ప్రయాణం చేస్తుంటాడు. అండ్ వయేజర్ ఏంటంటే సముద్రాల మీద ప్రయాణం చేస్తుంటాడు. నోమడ్ అంటే సంచార జీవి. ఇతనికి కాలు ఎక్కడ ఆగదు. ఒక చోట ఉంటే అతనికి భయం అన్నమాట, ఉండడు. ఒక్క చోట నుంచి ఇంకో చోటికి సంచారం చేస్తూనే ఉంటాడు. ఎక్స్పాట్రియేట్ అంటే ఏంటంటే ఒక దేశాన్ని వదిలిపోయి ఇంకో దేశంలో ఉంటూ ఉంటారు. బికాస్ ఆఫ్ మ్యారేజ్ కావచ్చు, లేకపోతే బికాస్ ఆఫ్ జాబ్ కావచ్చు. ఎక్స్పాట్రియేట్ అంటే ఏంటంటే ఆ దేశ పౌరసత్వం వదులుకుంటారు. జనరల్గా ఇండియాలో ఇంకో దేశ పౌరసత్వం వచ్చింది అంటే ఆ దేశ పౌరసత్వం పోతుంది, ఇండియా పౌరసత్వం ఆటోమేటిక్గా. ఇమిగ్రెంట్ అంటే వలస వచ్చిన వాడు. రకరకాల యుద్ధాల వల్ల ఇజ్రాయలైట్స్ ఉన్నారు, ఇజ్రాయలీలు చాలా మంది మన దేశంలో ఇమిగ్రెంట్స్ గా ఉంటారు. తర్వాత వచ్చేసి ఎమిగ్రెంట్ వలస వెళ్ళిన వాడు. అండ్ కొంతమంది వలస వెళ్తుంటారు అట్లానే భారతదేశం నుంచి రకరకాల కారణాల వల్ల. రెఫ్యూజీ శరణార్థి. ఈ శరణార్థి ఎవరు అంటే వేరే దేశం నుంచి రీపోర్ట్ చేస్తారు. అంటే వేరే దేశం వాళ్ళు నువ్వు ఈ దేశంలో బతకడానికి వీలేదని పంపించేస్తారు రకరకాల కారణాల వల్ల. ఏంటంటే గొడవలు అవుతున్నాయి అతని వల్ల, అతను రాసే రాతల వల్ల. అప్పుడు ఏమవుతాడంటే ఇంకో దేశంలో రెఫ్యూజీగా, శరణార్థిగా వస్తాడనమాట. నేను రెఫ్యూజీని, నాకు దయచేసి ఈ దేశంలో నాకు కొంచెం ఇవ్వండి ఉండడానికి అనేసి అడుగుతారు. ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. జనరల్గా మనకి టిబెట్ నుంచి రావడం జరిగింది దలై లామా. ఆయన రెఫ్యూజీని. వ్యాగబాండ్ అంటే సంచారి, హోమ్లెస్ వ్యాండర్, ఎవరు ఉండరు, ఇల్లు కూడా ఓ చోట ఉండడానికి ఇష్టపడ్డు, ఇల్లు ఉండదు, తిరుగుతూ ఉంటాడు. ఇక సంచారి అనమాట. ఇంకా అతనికి వేరే ఏం ఉండవు, జస్ట్ తిరుగుతూ ఉంటాడు. ఈ లోకమే తన ఇళ్ళలాగా. తర్వాత పీపుల్స్ రోల్స్ అండ్ క్యారెక్టర్స్. స్టాయిక్ సుఖ దుఃఖాలకు అతీతుడు, స్థిత ప్రజ్ఞుడు. ఏం జరిగినా అసలు ఏం తొనకడు, బెనకడు. ఏదైనా జరగని ఏం వచ్చి విన్ను అంటే మిన్ను అంటారు కదా, అంటే ఆకాశం ఇరిగి కింద పడినా కానీ అసలు అతను ఏం పట్టించుకోడు. సుఖం వచ్చినా అంతే, దుఃఖం వచ్చినా అంతే, ఒకే రకంగా ఉంటాడు. అతన్ని స్టాయిక్ అంటారు. ఎపిక్యూ అంటే భోగలాలసుడు. లగ్జరీ అంటే పడిచేస్తారనమాట. రుచికర ఆహారం తింటారు, మంచి మంచి రూముల్లో వాటిల్లో ఉంటారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే వాటిని చూపించుకుంటూ ఏం చేస్తూ మరీ తింటుంటారు. అట్లా అనమాట. ఎస్థెటిక్ అంటే సన్యాసి. టోటల్గా ఏదైతే ఈ ఎపిక్యూర్కి కంప్లీట్ ఆపోజిట్ ఎస్థెటిక్, తపస్వి అనమాట. తనకేందంటే దైవ ధ్యాస ఇవన్నీ ఉంటాయి. సన్యాసిగా ఉండడానికి ఇష్టపడతాడు తప్ప ఇవన్నీ ఉండదు.
తర్వాత వచ్చేసి కానాసా అంటే ఏంటంటే ఎక్స్పర్ట్ జడ్జింగ్ టేస్ట్. జనరల్గా మనకి షెఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ కనాసాస్ ఏంటంటే కానాసాస్ వీళ్ళు టేస్ట్ చూస్తూ ఉంటారు. చూసి ఈ ఆ రుచులు అవన్నీ చూసి ఏది బాగుందో చెప్పుకుంటారు. తర్వాత జీలట్ అంటే ఏంటంటే ఫెనటికల్లీ కమిటెడ్ పర్సన్, తీవ్రవాద ధోరణి ఉన్నటువంటి వ్యక్తి, అతివాది అనమాట. అంటే ఏదైనా అతి ఉంటుంది ప్రతి దాంట్లో, ఈ తీవ్రవాద ధోరణి ఉంటుంది. జనరల్గా ఒక ప్యాత్ ఉంటుంది, మిడిల్ ప్యాత్ అది ఉండదు, తీవ్రవాద ధోరణి ఉంటుంది. ఇతనిలో బాగా ఉత్సాహంగా ఉంటాడు. అండ్ ఫెనటిక్ అంటే దురభిమాని, ఓవర్ ఎంతూజియాస్టిక్ బిలీవర్. ఈ ఫెనటిక్స్ అంటే మతం అభిమానించవచ్చు, కానీ ఎట్లా దారి తీస్తుందంటే అది దురభిమానంగా మారుతుంది. మిగతా మతాలన్నీ చెడు అనేటటువంటి ధోరణిలో ఉంటుంది. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు, పక్క మతాన్ని కూడా గౌరవించారు. ఓకే, కానీ ఇతను తన మతాన్ని గౌరవిస్తాడు అండ్ మిగతా మతాలు ఏవైతే ఉంటాయో వాటిని అగౌరవపరుస్తాడు. అలాంటి వాళ్ళు ఫెనటిక్స్ అనమాట. ఐకానోక్లాస్ట్ విగ్రహారాధనని, పాత నమ్మకాలని, ఇలాంటి వాటిని వ్యతిరేకించేటటువంటి వ్యక్తి. ముఖ్యంగా ట్రెడిషన్స్ని ఇతను నో చెప్తాడు, ఐకానోక్లాస్ట్. తర్వాత హిపోక్రిట్ అంటే వేషధార అనమాట. మొత్తం డంబాచారి ఇట్లాంటివి కొన్ని పదాలు ఉంటాయి. హిపోక్రసీ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒక పని చేస్తే తప్పు అంటారు, మళ్ళీ వాళ్ళే చేస్తారు. నేను మంచోడిని అంటారు, లోపల చెడు ఉంటుంది. ఓకే, ఆ పైన ఎన్నో నీతులు చెప్తారు, అవే వ్యతిరేకంగా వాళ్ళ జీవితాల్లో ఉంటుంటాయి. హిపోక్రసీ అంటారు దాన్ని. డంబాచారం, చార్లటాన్ అంటే మోసగాడు, అంటే ఎట్లా నకిలీ వైద్యం చేస్తుంటాడు అలాంటివాడు. సైకోఫాంట్ అంటే తాళం వేసేటటువంటి వ్యక్తి అనమాట. చంచు బాకా అంటే తాళాలు వేస్తాడు, అంటే ఇంటి తాళాలు కాదు. ఇంకా ఏది అసలు మీరు చాలా గ్రేట్ సార్, మీ అంత గొప్పోళ్ళు ఎవరు లేరు సార్, అసలు మీరు ఎంత గొప్పోళ్ళు తెలుసా సార్, అసలు ఇలా ఉంటుంది. జనరల్గా పొగడొచ్చు, కానీ ఈ తాళాలు వేసేటటువంటి వ్యక్తులు ఇక ఆగరా అనమాట. ఇతరుల్ని ప్రసన్నం చేసుకోవడానికి పొగుడుతానే ఉంటారు అది. అండ్ హిపోక్రిట్ అంటే తెలుసు కదా, టోటల్గా డిఫరెంట్ పర్సన్ ఉంటాడు. బయటికి ఏమో ఎందుకురా ఇలా చేస్తారు అసలు మా కాలంలో అయితే అంటారు, కానీ బట్ దే ఆర్ లైక్ ద. పోస్ట్యూమస్ ఆఫ్టర్ డెత్ మరణానంతరం ఇచ్చేటటువంటి అవార్డులు ఉంటాయి. ఇంకా చెప్పుకోవాలంటే పరమవీర చక్ర ఏదైతే ఉందో అది చనిపోయినటువంటి సైనికులకి వాళ్ళ ధైర్య సాహసాలని మెచ్చి ఇచ్చేటటువంటి అవార్డు అనమాట. అలాంటివి. ప్రీమెచ్యూర్ అంటే ముందుగానే, జరగాల్సిన దానికన్నా ముందుగానే అకాల మరణం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. కాంటెంపరీ అంటే సమకాలీన, ఒకే ఏజ్లో ఆడారు అనుకోండి. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, దే ఆర్ కాంటెంపరీస్, ఒకే కాలంలో ఉన్నవాళ్ళు. సింక్రనైజ్ ఒకే కాలంలో సెట్ చేయడం అనమాట, రెండు ఒకే రకంగా వెళ్ళేటట్టు సెట్ చేయడం. మనం ఏం చేస్తాం, ఒక గడియారం ఉందనుకోండి, వాచ్ని దాని ప్రకారంగా సెట్ చేస్తాం అట్లా. అనాక్రానిజం అంటే ఒక కాలానికి ఇంకో కాలానికి సంబంధం ఉండదు. ఎక్కడో షేక్స్పియర్ని ఇక్కడ వచ్చి సచిన్ టెండూల్కర్కి ముడిపెట్టారు అనుకోండి, దట్ ఈస్ అనాక్రానిజం. తర్వాత ఇటర్నల్ అంటే శాశ్వతమైన. ఎఫిమెరల్ అంటే క్షణభంగురం. మ్యాన్స్ లైఫ్ ఈజ్ ఎఫిమెరల్ అంటే క్షణభంగురం అనమాట. ఎప్పుడు ఏది జరిగిద్దో తెలీదు, అల్పకాలమైంది. ఇంటరిమ్ అంటే తాత్కాలిక, ఇంటరిమ్ ఆర్డర్స్ ఇస్తుంది కోర్టు, అంటే తాత్కాలికంగా కొన్ని ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రొవిజనల్ అంటే తాత్కాలికంగా, ప్రొవిజనల్ డిగ్రీ అని ఇస్తారు మనకి, అది తాత్కాలికంగా ఇచ్చేటటువంటి ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ అనమాట. తర్వాత మనం ఒరిజినల్ ఏదైతే ఉందో ఓడి అంటారు, ఒరిజినల్ డిగ్రీని తీసుకోవాల్సి ఉంటుంది. సైమల్టేనియస్ అంటే ఒకే కాలంలో జరిగేటటువంటి, ఏకకాలంలో జరిగేటటువంటిది అనమాట. ఒకే టైంలో ఇక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండొచ్చు, అక్కడ కబడ్డీ జరుగుతూ ఉండొచ్చు, కాబట్టి అది సైమల్టేనియస్. తర్వాత పాలిగ్లాట్ అంటే భాషా కోవిదుడు, బహుభాషా కోవిదుడు అంటే చాలా భాషలు వచ్చు, అదే విధంగా యుద్ధం చేసినట్టుగా భాషలు నేర్చుకుంటూ ఉంటాడు అనమాట. బైలింగ్వల్ అంటే రెండు భాషలు వచ్చు. మనం జనరల్గా ట్రైలింగ్వల్ ఉంటాం, త్రిభాషా కోవిదులు అవుతాం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనేది త్రిభాషా సూత్రం ఉంది కాబట్టి అలా ట్రైలింగ్వల్ అనేది మనకు వస్తుంది. బైలింగ్వల్ కొంతమంది ఉంటారు. అంబిడెక్స్ట్రస్ అంటే సవ్యసాచి, రెండు చేతుల్ని కూడా సమానంగా ఉపయోగించగలడు. తర్వాత యాంఫీబియన్ ఉభయచర జీవి, అంటే నేల మీద బతకగలదు, నీళ్లలో బతకగలదు. కప్ప యాంఫీబియన్ అనమాట. ఓమ్నిపోటెంట్ ఆల్ పవర్ఫుల్ సర్వశక్తివంతుడు, ఎవరు, దేవుడు, ఓమ్నిపోటెంట్. అండ్ ఓమ్నిసియంట్ సర్వజ్ఞుడు, అన్నీ తెలుసు ఆయనకి. ఓమ్నిసియంట్ ఎవరికి, దేవుడికి. ఓమ్ని ప్రెజెంట్ దేవుడు ఎక్కడైనా ఉంటాడు.
అంతర్యామి, ప్రతి చోట ఉంటాడు. యుఫెమిజం అంటే మైల్డ్ వర్డ్ రీప్లేసింగ్ హార్ష్ వన్. చాలా భయంకరమైనటువంటి సత్యాన్ని కూడా చాలా సింపుల్గా చెప్పడం అనమాట. మృదు భాషణం. జనరల్గా ఎవరైనా చనిపోయారు అని చెప్తే బాధేస్తుంది. దానికి ఏం చెప్తారంటే కాలం చేశారంటారు. కాలం చేశారండి అంటారు. అంటే సింపుల్ అనమాట. దాంతో పెద్ద బాధ రాదు. ఓకే, అలా ఇంగ్లీష్లో అయితే చాలా ఉంటాయి. కిక్డ్ ద బకెట్ అని, ఇలాంటివి కొన్ని పాస్డ్ అవే అని, అలాంటివి ఉంటాయి అన్నమాట. నియోలాజిజం, కొత్త పదాలని సృష్టించడం, అది ఆమోదయోగ్యం అయింది కూడా. అలాంటి పదాలు ఓవరకు మనం పదాలు సృష్టిద్దామని యుద్ధ ప్రాతిపదికన సృష్టించుకుంటూ వెళ్తే కుదరదు. దానికి అప్రూవల్ కూడా వచ్చిదా బాగుంది అనేసి, దాన్ని న్యూలీ కాయిన్డ్ వర్డ్, నూతన పద కల్పనలో అంటారు. ఈ విధంగా టోటల్గా మనం అయితే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అన్నీ కూడా చూడడం జరిగిందండి. టోటల్ లిస్ట్ చూడడం జరిగింది. ఇక్కడ నుంచి మీకు ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. స్టడీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగిందండి. అండ్ మీకు ఎండ్ స్క్రీన్స్ వస్తాయి, వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఐ కార్డ్స్ ఇక్కడ నుంచి వస్తుంటే వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగితే ఖచ్చితంగా నేను మీకు ఏవైతే లింక్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్, ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ లిస్ట్ అని ఏదైతే టైటిల్ ఉందో క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్స్ ఎ లాట్.